ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే. నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? సిలువ. ఇలా అన్నా. దాని కింద కలం మోపే. నీ చిత్తం అన్న. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు. అదే ఫస్ట్ పాట. ఏం రాయాలి ఆలోచిస్తున్నా. అప్పట్లో టీవీలు లేవు మన ఇళ్ళల్లో, ఇప్పుడు వచ్చాయి. అప్పుడు నా పిల్లలు ఏం చేశారయ్య అంటే సినిమా పాటల కోసం రేడియో ఆన్ చేశారు మా ఇంట్లో. ఆ రేడియోలో ఘంటసాల గారు పాట పాడుతున్నాడు. ఆ ఘంటసాల పాట చెవిలో పడింది. ఏమిటా పాట అంటే ఏదో సినిమాలో పాటే. ఏమిటా పాట? పాడుతా తీయగా చల్లగా కన్ను పాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా అన్నాడు ఘంటసాల. విన్నా, ఓ ఈ రూట్ బాగుంది అనుకున్నా, ఈ టైపు బాగుంది, స్టైల్ బాగుంది అనుకుని నేనేం చేశానంటే కలం మోపాను. తండ్రి నీ చెప్తామన్నా, పాడుతా తీయగా చల్లగా అని అంటున్నారు ఘంటసాల గారు. నేనేమన్నాను? అదే టైపులో కావాలి. ఏమయ్యా రావయ్యా యేసయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులను బ్రోవజాగేలయ్యా, సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులను బ్రోవజాగేలయ్యా, సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. ఈ పాట పాడి మరి ఒక కాగితం నేను ఉంచుకున్నా. ఒక కాగితం వాళ్ళకి ఇవ్వాలి, రేపు వస్తాడు. మరుసటి రోజున వచ్చాడు. అయ్యగారు అయిపోయిందా అన్నాడు. ఇదిగో కాగితం అన్న. ఆ కాగితం ఇచ్చేసాడు. చూసుకున్నాడు, సంతోషించాడు, వెళ్ళిపోయాడు. ఇక నేను కాగితం ఉంచుకున్నా. ఎందుకు? నాకు ఒక అనుమానం. మహాభారతంలో ఒక చోట ఒక మాట ఉంది. ఏమిటది? ఆరింట తాబెట్టి పద్యమల్లు రామశాస్త్రి అన్నాడు. కవిత్వంలో 6 అక్షరాల తర్వాత తా అనేటువంటి అక్షరం ఉండకూడదు, తా అనే అక్షరం రాకూడదు, రాదు కూడా. 6 అక్షరాల తర్వాత తా. అలా వస్తే ఈతలవాడో ఆతలవాడో ఎవడో ఒకడు టబీని ఎగిరిపోతాడంట. అంత డేంజరు. ఒకవేళ నేను ఎగిరిపోతానేమో నాకు భయం వేసి నేనేం చేశానంటే, నాకంటే పెద్దవాడు బ్రాహ్మడు, వేదం చదువుకున్నవాడు మా ఊళ్ళో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా ఈ కాగితం పుచ్చుకొని. అయ్యా వెంకటనారాయణ శర్మ గారు బయటికి రండి అన్న. ఆయన పూజలో ఉన్నాడు, మంత్రాలు వినపడుతున్నాయి బయటికి. వస్తున్నా అంటూ పూజ ముగించుకొని హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ అంటూ బొడ్లో ఉన్న పొడుంకాయ ఆ కాయ తీసి ఒక చిటికెడు వేసుకొని ఒక చిటికెడు పట్టి బాగా పీల్చి తసుకు తుమ్మాడు. ఆ తుమ్ములు అరచేతిలోనే తుమ్ముకుంటారు వాళ్ళు. ఆ చొప్పర్లను అందులో ఆ చేతుల్లో పడితే అయ్యే నెత్తికి రాసుకుంటారు. అదే కొబ్బరి నూనె అలక. అప్పుడు కానీ మైండ్ పనిచేయదో ఏమో, మొత్తానికి రాసుకున్నాడు. దగ్గర వచ్చి ఏమిటి విషయం అన్నాడు. ఏమిటి విషయం అని చెప్పనేసరికి ఇదిగో ఈ కాగితం చూడండి అన్న. చూశాడు, పైన సిలువ వేసి ఉంది. ఇదేంటే నువ్వు మతంలో దిగావా అన్నాడు. దిగటం ఏంటి? అదే కాలువా చెరువా? కొంతమంది అడుగుతారు, మతంలో దిగావా అడుగుతారు. మతంలో అది కాలువ కాదు, చెరువు కాదు, మతంలో దిగటం ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్నారు యేసయ్య. అదేవిధంగా ఈయనేం అడిగాడు నన్ను, నువ్వు మతంలో దిగావా, మతం పుచ్చుకున్నావా అంటున్నాడు. అప్పుడు నేను సమాధానం చెప్పాను. నేను మిమ్మల్ని అడగడానికి రాలేదు. నేను రాసింది ఇదే ప్రప్రథం, ఫస్ట్ టైం. ఛందస్సు, ప్రాసు, కూర్పు ఏదైనా పొరపాట్లుంటే చెప్పండి, సరి చేసుకుంటా.
అన్న. ఆయన చాలా కథలు రాశాడు. అందుకని ఆయన దగ్గర పట్టుకెళ్ళా. ఆయన చూసి అన్నాడు, మనకు ఒక హిందువులం, మనది ఉన్నతమైనటువంటి జన్మ, మనది పవిత్రమైనటువంటి వాళ్ళం. మనం ఎక్కడో అట్టడుగున్నటువంటి దైవానికి మనం మొక్కకూడదు. వాళ్ళకి సంబంధించిన వాడు ఆయన. మనకెంతోమంది దేవుళ్ళు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి మనకి అన్నాడు. అని చూడండి, ఈ పురాణాల సంగతిగా నేను అడగలా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసరికి చూశాడు. నువ్వు రాసింది చాలా రాంగు, తప్పు సుమా, ఇటువంటి పిచ్చి రాతలు రాయిబాకు అని చెప్పని హెచ్చరిస్తాడేమో అని చూస్తున్నాం. కానీ ఆయన బాగా పరిశీలించి ఎటు చూసినా, ఏ మార్గంలో చూసినా తప్పు అనేటువంటిది లేకుండా ఆయన ఉన్నాడే, సరి చేస్తూనే ఉన్నాడు. ఆయన చూశాడు, ఏమయ్యా అసలు నీకు అసలు అనుభవం లేదు కదా, ఎలా రాశావు అన్నాడు. రాసింది రైటింగ్ నాదే కానీ రాయించిన వాడు యేసై అన్న అనేసరికి అప్పుడు సరే బాగానే ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఛందస్సు ప్రాసు ఏమి పొరపాట్లు ఏమి లేవు, బాగానే ఉంది. కానీ నీ మనసు మాత్రం అడ్డు పెట్టకు, మనం ఉన్నతమైనటువంటి ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు తెలుసా, నువ్వు పట్టుకెళ్ళావు అని చెప్పని ఇచ్చేశాడు. చాలా బాగా ఉంది. అదే ఫస్ట్ టైం మొట్టమొదటిగా పాట రాసినటువంటి వాడిని. ఇప్పుడు ఎన్నో రాయించాడు యేసయ్య, విన్నారా? సరే, కొంతకాలం నిడుమోలు గ్రామంలో ఉన్నాను. అమ్మలు అయ్యలారా వినండి, నా కుమార్తెకి వివాహం చేశాను. అయితే కొద్ది రోజుల్లోనే మా అల్లుడు గారు హార్ట్ అటాక్తో మరణించారు. నిడుమోలులోనే ఉంటూ సరే మనసు చికాకుతో నేను ఇక నిడుమోలులో ఉండకూడదనే అభిప్రాయంతో ఆ ఇల్లు అద్దెకిచ్చేసి నేను నా పిల్లల్ని తీసుకొని మచిలీపట్నం బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు, అక్కడికి వెళ్దాం, ఈ పిల్లల్ని ఏదైనా పనిలో పెడదామని చెప్పాను. మగ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని టైలరింగ్లో పెట్టాను. నేను మాత్రం ఎవరన్నా పిలిస్తే ప్రోగ్రామ్స్కి వెళుతున్నా. ఇలాంటి సందర్భంలో కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ప్రోగ్రాం వచ్చింది. 10 రోజులు బ్రహ్మంగారి చరిత్ర సీరియల్గా చెప్పాలి అని చెప్పని పాంప్లెట్స్ వేయించి పంపించారు. వాళ్ళు మృదంగం, వైలిన్ విజయవాడ వాళ్ళని మాట్లాడుకున్నారు. వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళని కలుపుకొని మీరు రండి అని చెప్పారు. ఓకే అన్న. సరే, ఆ టైం రానే వచ్చింది, ఇక వెళ్ళాలి బళ్ళారి. మా ఇంట్లో చెప్పేసి, అమ్మాయి నేను బళ్ళారి వెళ్తున్నాను, 10 రోజుల వరకు రాను, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చి నేను విజయవాడ వచ్చేసి ఆర్కెస్ట్రా వారిని కలుసుకుంటే వాళ్ళు అన్నారు, ఏమండి బళ్ళారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ తాలూకా ఎవరు చనిపోయారట, ఇది క్యాన్సిల్ అయింది, మళ్ళీ డేటు తెలియచేస్తామన్నారు, చేయగలిగేది లేదు కనుక మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అరే ఏం చేద్దాం? సరే, ఇక నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చేయాలి. మా ఇంటి దగ్గర పొజిషన్ ఎలా ఉందయ్యా అంటే, బళ్ళారి వెళ్ళిపోయాను కదా, ఇదే సమయం కదా అని చెప్పని, పీడ వెరగడైంది కదా నేను బళ్ళారి వెళ్ళిపోవటం అని చెప్పని మా వాళ్ళండి, వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు, కొలతలు లేవు, ఇంతని చెప్పలేము. వాళ్ళు ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు మా ఇంట్లో. హల్లెలూయా! ఆ రోజునే కుటుంబ ప్రార్థన పెట్టారు. అయ్యగారు వచ్చారు, బైబిల్ ఒళ్ళో ఉంది, అమ్మలక్కలంతా వచ్చారు. అంతా అద్దింట్లో ఉన్నాం మేము. అద్దిల్లు ఎంత ఉండదు, ఈ స్టేజ్ అంత ఉంది, దీని మీద పరదాలు పరిచారు. అమ్మలక్కలంతా ముసుకేసుకున్నారు. స్తోత్రం అంటున్నారు. నాకు ప్రార్థన అనుభవం లేదు, అప్పుడు ప్రార్థన తెలియదు. సరే, వీళ్ళు ప్రార్థన చేస్తుండగా నేను బస్సు దిగి రిక్షా చేసుకొని ఇంటికి వచ్చేసి ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చేసి బ్యాగ్ తీసుకొని గుమ్మంలో వాకిట్లో నిలబడితే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, కిక్కిరిసినట్టుగా ఉంది జనాభా. అలాంటి ఏమిటబ్బా మన ఇంట్లో ఇవాళ ఆంజనేయ స్వామి పూజ, సాయిబాబా పూజ, వెంకటేశ్వర స్వామి పూజ, కనకదుర్గమ్మదా, ఎవరిదా ఈ పూజ అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మా అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది, వినపడుతుంది. స్తోత్రం స్తుతి నాయన, స్థుతులపై ఆసీనుడా, ఆరాధన గర్హుడా, గొప్ప దేవుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు నాయన. మా నాన్న బళ్ళారు అని చెప్పని ప్రోగ్రాంకి వెళ్ళారు, హరికథకి అని చెప్పని. తండ్రి, మా నాన్న రాకోకుండా ఏదైనా అక్కడ అవాంఛనీయ సంఘటన జరిగితే, వర్షం వచ్చినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా
అనే కారణం చేత అక్కడ ఆగిపోయిందని చెప్పి అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తుంటాడు మా నాన్న. కనుక మా నాన్న రాకుండా మా నాన్న చుట్టూ కంచెయ్యి నాయన అని చెప్పని మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది. అక్కడ నా చుట్టూ కంచెయ్యాలంట. మా అమ్మాయి ప్రార్థన అలా ఉంది. సరే, అందరూ కూడా మోకరించి ఉన్నారు. మీ బోటి అమ్మలంతా కూడా అందరూ మోకరించినటువంటి సందర్భంలో నా భార్య ప్రార్థన చేస్తుంది. తండ్రి నీకు వందనాలు, ఇన్నాళ్ళకి మాకు అవకాశం ఇచ్చావు, ఈ గృహ ప్రార్థన పెట్టుకోవడానికి మాకు ఇన్నాళ్ళకి సమయం ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం, నీకు ఏమి ఇచ్చినో తీర్చుకున్నావు తండ్రి అని చెప్పి అనుకుంటూ మా ఆవిడండి ప్రార్థన చేస్తూ ఉంటే నా కూతురు కూడా మౌనంగా ఉండి ఎందుకైనా మంచిదని చెప్పిన ఒక కన్నిప్పి చూసింది మా అమ్మాయి. మీరు చూసారో చూడరో నాకు తెలవదు, మీరు చూసారా, మీరు మంచోళ్ళు, మీరు చూడరు. కనుక మా అమ్మాయి మాత్రం ఒక కన్నిప్పి చూసి అలా చూసేసరికి ఎదురుగుండా కనిపించాను నేను. అమ్మ నాన్న వచ్చేసాడే అంద, అమ్మ నాన్న వచ్చాడే అంది అనేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమంటాడో ఏమైపోతుందో ఈ కార్యక్రమం అంతా చిన్నాభిన్నమైపోతుందేమో, అయ్యగారిని ఏమని అంటాడేమో, వచ్చినటువంటి అమలక్కలన్నీ నూనె పారేసుకుంటాడేమో, తొలనాడతాడేమో అనేటువంటి భయంతో వినారాడు. అటువంటి సమయంలోనండి నా భార్య ప్రార్థన చేస్తుంది. మా అమ్మాయి చెప్పింది నాన్న వచ్చాడు. స్టన్ అయిపోయి నా కూతురు అండి కుర్చీ తీసుకొని ఎందుకైనా మంచిదని వీళ్ళందరినీ తప్పించుకొని చివరికి వచ్చి అక్కడికి కుర్చీ వేసి నాన్న కూర్చో అంది. అప్పుడు అన్న మా అమ్మాయితో, అమ్మ ఏమిటి ఇవాళ మన ఇంట్లో నువ్వు వచ్చేసావేంటి నాన్న, అక్కడ ఎవరు చనిపోయారట, అందుకని తిరిగి వచ్చేసాను. విజయవాడలోనే తెలిసింది నాకు మధ్యలో, నేను కనుక తిరిగి వచ్చేసానమ్మ, బళ్ళారు వెళ్ళలేదు. అయితే మరి ఏంటి ఇంతమంది జనం వచ్చారు, ఈ అమలకులంతా వచ్చారు, కూర్చున్నారు, మరి లోపల రావడానికి నాకు అవకాశం లేదు. సరే ఆ సంగతి ఎట్లా ఉంది, అసలు ఇవాళ ఏంటి, ఏదన్నా పూజ పునస్కారమా ఏమిటన్నా? కాదు నాన్న, మేము ఇవాళ గృహ ప్రార్థన పెట్టుకున్నాం. గృహ ప్రార్థన అంటే యేసుక్రీస్తు వారి ప్రార్థన. సరే నీ బ్రతుకుచాడా, యేసు ప్రార్థన ఏమిటే, అసలు మనం ఎవరమే? యేసు ప్రార్థన అండి ఎక్కడ జరుగుతాయి? గూడాల్లో, పల్లెల్లో జరుగుతాయి. ఎవరు చెప్పారు నీకు, ఎవరు నీకు ఈ సలహా ఇచ్చింది అని చెప్పని మా అమ్మాయినండి కసురుకున్నా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా. అందరూ వింటానే ఉన్నారు అమలక్కలంతా. ఈ అమలక్కలంతా అనుకుంటున్నారు ఆ పిల్ల తండ్రి ఆయనేనంట, ఆయనకి ఏసై అంటే పలదంట అమ్మద నష్టపోడికి. ఆ మహంతుడు ఎట్లా ఉందో మాడిపోయిన కూరదాకలాగా అని చెప్పని వీళ్ళండి నా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నారు. వీళ్ళు నా టైం బాగోలా. సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా కూతురు సోన్న పాయలబా అన్న, నాన్న తర్వాత మాట్లాడదాం కుర్చీలో కూర్చో అన్నది అని కుర్చీ వేసింది. అక్కడ వేసేసరికి సరే వేసింది కనుక నేను కుర్చీలో కూర్చోవాలా, ఆయన చెప్పేది ఏమిటో వినాలా, అదేం లేదు. ఇది మనకు సంబంధించింది కాదు కనుక నువ్వు కుర్చీ అండి అడుదిప్పి మీరంతా ఇటు కూర్చున్నారు, నేను అడుదిప్పి కూర్చున్నా. కుర్చీలో కూర్చునేసరికి ఈ అమలక్కలంతా చూస్తున్నా. ఇంకా చూడు ఎట్ట కూర్చున్నాడు, చూడు మొదలెట్టపోడు. ఏసై అంటే పడదంట, ఇటువంటి వాళ్ళు ఉంటారు రకాలు అంటుంది ఒక పెద్ద ఆవిడ. సరే ఏదేదో అనుకున్నారు. అయ్యగారు వాక్యంలోకి వచ్చారు, ఏదేదో చెప్పారు. ఇలా మనసులో లేవు, చాలా గడిబిడిగా ఉంది. అటువంటి నేను వచ్చాను కదా అందుచేత అటువంటి సందర్భంలోనండి చివరికి వచ్చేసింది. ఏదో ప్రసాదం చేశారు, పులిహోర పళ్ళెం అక్కడ పెడితే అప్పుడండి దైవజనుడు ఐనీ సంస్థ థామస్ అబ్రహాం 500 మంది సంఘానికి కాపరి, పెద్ద చర్చి. ఆ కాపరి ప్రార్థన చేస్తూ అప్పుడు అన్నాడు, పరిశుద్ధులు వినే తండ్రి జీవాధిపతి ఇంతవరకు జయకరంగా జరిపించారు, అధ్యక్షులుగా మీరే ఉన్నారని మేము నమ్ముతున్నాం. నాన్న నీకు వందనాలు. ఇదిగో ఈ గృహ యజమాని అయినటువంటి లక్ష్మణాచారి గారు విగ్రహారాధకుడై ఉండి నిజదేవుడు నిన్ను తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక మన్నించండి, క్షమించండి, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ వస్తువుగా వాడుకోండి. ఆయన నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ గాయపడిన హస్తాల్లో భద్రపరచుకో, బహుగా వాడుకో, బలంగా వాడుకో, విస్తారంగా వాడుకో నాయన, నీ సాక్షిగా వాడుకోమని ఈ కుటుంబాన్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి అన్నాడు. నన్ను గురించి ప్రార్థన చేశాడు. అసలు ఎవరు చేయమన్నాడు?
నేను అడిగానా పెట్టానా, నన్ను గురించి చేస్తాడేంటి, అడుగుదామన్నంత కోపం వచ్చింది. కానీ మా అమ్మాయి ఒక మాట అంది, ఎవరేమనుకున్నా కానీ ఎవరిని నువ్వేమనొద్దు, అన్నావో శాపగ్రస్తులు అయిపోతావు సుమా, జాగ్రత్త అని హెచ్చరించి మా అమ్మాయి వెళ్ళింది. కనుక అది గుర్తొచ్చింది. ఏం మాట్లాడాల, కామ్గా ఊరుకున్నా అనుకొని ప్రార్థన చేసుకొని అనుకున్నా. ఇక ఏమీ లేదు, ఇక ప్రసాదం పంచిపెట్టేశారు. అందరూ తినుకుంటా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళేవాళ్ళని నా ముందు నుంచే వెళ్ళిపోతున్నారు. అందులో ఒక్కళ్ళు కూడా నాకు వందనాలు చెప్తే ఒట్టు ఎవరో చెప్పలే. ఎందుకని, వాళ్ళకి సంబంధించిన వాడిని కాదుగా, అందుకని చెప్పలే. వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత దైవజనుడు మాత్రం వెళ్ళాల. ఆయన ఇంట్లోకి ఏదో పారితోషికం ఇచ్చారు, చిన్న కానుక. ఆ కానుక తీసుకొని ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదించి నా దగ్గరకు వచ్చాడు. ఈయన నా దగ్గరకు వచ్చి నా 2 చేతులు పట్టుకొని, అంటే వయసులో నాకంటే చిన్నాడు కనుక, అప్పుడు నాతో అన్నారు, నాన్నగారు నిజదేవుణ్ణి తెలుసుకోవటం మంచిది, నిజమేందో గమనించండి, కనుక మీరు కూడా మందిరానికి రండి, వీలైతే వాక్యం చదవండి, వస్తాను అని ఇంతవరకే మాట్లాడి తప్పుకున్నాడు ఆయన. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు నేను, అమ్మాయి ఎడ్రా అన్న మా అమ్మాయిని. మా అమ్మాయి మొత్తానికి వచ్చింది. ఏంటన్నా అంది. సరే కానీ నాకు వాక్యం తెలియదు, బైబిల్ టచ్ లేని మాట వాస్తవమే, కానీ విషయం తెలుసు. దీనికి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. ఏమీ లేకోకుండా నేను బళ్ళారు వెళ్ళిపోయాను కదా, పేడ విరగడైపోయింది కదా, ఇదే సమయం కదా అని చెప్పి అయ్యగారిని పిలిచేసి, అమలక్కలు పిలిచేసి, పులిహోర చేసేసి మీరు ఈ ప్రార్థన మొదలెట్టారని చెప్పారంటే అసలు మైండ్ ఉందా మీకు? అసలు మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా, బాప్తీసం తీసుకున్నారా, ఎప్పుడు జరిగింది అన్న. మా అమ్మాయి అంది, మేము మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని ఇది 5వ సంవత్సరం నాన్న అంది. 5 ఏళ్ళ? అవును, 5 సంవత్సరాలు నీకు తెలియకుండా నువ్వు లేనప్పుడు మందిరాన్ని కూడా పెడుతున్నావు అనేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. సాచి చంప మీద కొడదామా అనిపించింది, కానీ ఆడపిల్ల అయిపోయింది. ఆడపిల్ల అనుకున్నా, దేనికే పుట్టావు, చదువుకున్నావు, ఎందుకే నీ చదువు చట్టుబడ్లగాను అని చెప్పి అయినా నిన్ను అనవలసిన పని లేదు, మీ అమ్మని పిలు అన్న. మీ అమ్మని పిలు అనేసరికి ఈ మాట అనటం, ఈ పిలవకపోయినా ఆవిడే నా భార్య ముసుకేసుకొని వచ్చి పక్కన నుంచుంది. ఏమమ్మా, పిల్లలు ఏదో తెలిసో తెలియకో వక్రమైనటువంటి మార్గంలో నడుస్తుంటే సక్రమైన బాటలో నడిపించడం చేత కాదా? అసలు ఏసేవరు? మనమేమిటి, మన విగ్రహారాధన కుటుంబం. ఇది తగునా నీకు? నీ బతుకు చాడా, నువ్వు చేసేది అంతా ఇలాగే ఉంటుంది అని చెప్పాలి. ఇగో ఇదే చెప్పటం, నీకు నాకు ఇక సంబంధం లేదు, నీ చేతితో గ్లాసులు మంచినీళ్ళు కూడా తాగను, నువ్వు ఒక పని మనిషిలాగా ఉండు, అలా బ్రతుకు పా అని చెప్పాను. అనేసరికి ఆవిడండి పయ్యంక అలా చూసి, అంతా ఆయన చిత్తం అంది. ఎవరి చిత్తం నాకు అనవసరం, నువ్వు దూరంగా ఉండు అన్న.